దావీదు భక్తుడు సౌలు యొద్ద నుండి పారిపోయే సందర్భంలో రాస్తున్నటువంటి కీర్తన. తాను అనేకమైన గుహలలో దాగుకున్నటువంటి అనుభవాలు, తన ప్రాణ భయముతో తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఎన్నోసార్లు తాను తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సౌలు చేతి నుండి ఆయన తప్పింపబడుతున్న సందర్భంలో రాస్తున్నటువంటి కీర్తనలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చియున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడైనా తరమబడితే, లేదా మనకి కీడు చేసేవారు మన ఎదుట ఉంటే మనకర్థమవుతది దేవుని శరణు జొచ్చటం అంటే ఏమిటో. హల్లెలూయా. నీ ఎదుటికి శత్రువు వచ్చినప్పుడు, నీ కోసమే వచ్చినప్పుడు, నీ ఎదుటే నిలబడినప్పుడు, లేదా నిన్నే వెదుకుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది ఈ యొక్క ప్రార్థన యొక్క విలువ. దేవుని బిడ్డలారా, దావీదు ఒక సామాన్యుడిని ఎదుర్కొనడం లేదు. ఒక సాధారణమైన వ్యక్తిని ఆయన నుండి తప్పించుకోవడం కాదిది. గొప్ప సైన్యము కలిగినటువంటి రాజు. ఎవరండి శత్రువు? ఆ దేశానికి రాజు. గొప్ప సైన్యము కలిగిన వ్యక్తి. ఒక సాధారణమైన వ్యక్తిని చంపడానికి బయలుదేరాడు. ఒకవేళ దావీదు తనతో పాటు చిన్నప్పటి నుంచి ఆడుకున్న వ్యక్తో, లేదా తన ఇంటెదురుగా ఉన్న ఒక సామాన్యుడు అతని వలె ఒక సాధారణమైన వ్యక్తి అయితే, ఇంతటి ప్రార్థన వచ్చి ఉండేది కాదు. ఇంతగా దేవుని మీద వీడెంతలే, వీడు తెలీదా వీడి బలమెంతో నాకు? చిన్నప్పటి నుంచి నేను వీడితో ఆడుకున్నాను గదా! వీడి బలహీనత నాకు తెలీదా? వీడి శక్తి తెలీదా? వీడి శక్తి ఎంతో తెలీదా? వీడు నన్నేం చేయగలడు? అలాంటి సందర్భం కాదిది. ఎంతో భయము. అందుకే అంటున్నాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. దేవుని యొక్క కరుణ మీద ఆధారపడుతూ ఉన్నాడు. ప్రభువా, ఈ సమయంలో నేను తప్పించబడాలి అంటే నా బలము కాదు, నా జ్ఞానముతో, నా శక్తితో, నా బలముతో నేను తప్పించబడలేను. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నాకు శరణము నీవే. చెప్పండి అందరూ. మరలా చెప్పండి. కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మనము ఎదుర్కోలేని పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పుడు, నాకు శరణము నీవే. ప్రభువా, నీ కరుణ కావాలి. నా మీద శిక్ష రాకూడదయ్యా. నా తప్పిదములను బట్టి, లేదా నా పొరపాట్లు ఏమైనా ఉంటే దానిని బట్టి ఇప్పుడు నేను దొరికిపోకూడదయ్యా. నీ కరుణ నన్ను అడ్డుకున్నట్లయితే నన్నెవరేమి చేయలేరు. దేవునికి స్తోత్రం.
అది సౌలు కావచ్చు, అది రాజు కావచ్చు, అది గొప్ప అధికారి కావచ్చు, ఆ పెద్ద రౌడీ కావచ్చు, లేకపోతే ఆహ్, పేరు మోసిన ఏ వ్యక్తి అయినా కావచ్చు. నన్ను నీ కరుణ కాపాడితే నేను కాపాడబడతాను. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఎందుకంటే నీకంటే పెద్దవారు ఎవరు లేరు. ఇక నేను సహాయం అడగాలి అంటే, నేను దాక్కోవాలంటే, నేను ఆశ్రయించాలంటే నువ్వే నిజంగా ఆశ్రయం. హల్లెలూయా! నీవే ఆశ్రయం. నీ శరణుజొచ్చాను. యూ ఆర్ మై రెఫ్యూజ్. నీవే నాకు నీవే నాకాశ్రయం. ప్రభువా! నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. ఏంటట? ఏం తొలగిపోవాలి? ఈ ఆపదలన్నీ తొలగిపోవాలయ్యా. ఈ కీడులన్నీ తొలగిపోవాలయ్యా. ఏ కీడు నా మీదకి రాకూడదు ప్రభువా. ఇదిగో ఈ సౌలు ద్వారా వస్తున్న ఆపదలన్నిటి నుండి నేను తప్పించుకునేంత వరకు, ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నేను మాత్రము బయటికి రాను నీ రెక్కల నీడన. హల్లెలూయా! ఎక్కడ? ఎక్కడండి? రెక్కల నీడన. నాకున్నది నీ రెక్కలే ప్రభువా. నా ఆశ్రయము నీ రెక్కలే ప్రభువా. నేను నీ రెక్కల నీడన శరణుజొచ్చుచున్నాను. తరిమేటప్పుడు ఎవరైనా సరే పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి ఏం జేస్తారు జెప్పండి? ఒక చెట్టు చాటునో, ఒక బండ చాటునో దేవునికి స్తోత్రం. ఎక్కడో ఒక చోట దాగుకోవాలి గదా! ఎక్కడో ఒక చోట కనబడకుండా ఉండాలి గదా! పరిగెత్తుతున్నావు, పరిగెత్తుతున్నావు, ఎంత దూరం పరిగెత్తగలవు? ఎంతవరకు పరిగెత్తగలవు? నువ్వు ఖచ్చితంగా దాగుకునే స్థలము వెతుకుతావు. హల్లెలూయా! ఏదైనా కీడొచ్చినప్పుడు, ఎవరైనా శత్రువు తరుముతున్నప్పుడు, నిన్ను వెదుకుతున్నప్పుడు నువ్వు దాగుకునే స్థలము. అందుకే దావీదు అంటాడు గదా! కీర్తనల్లో, నా దాగుచోటు. హల్లెలూయా! చెప్తారా అందరు ఆ మాట? మరొకసారి. ఇప్పుడు చెప్తున్నారు. మీ మీదకి ఆపదొచ్చినప్పుడు, మీ మీద కీడొచ్చినప్పుడు, మీ మీదకి రోగమొచ్చినప్పుడు, జబ్బొచ్చినప్పుడు, మీ మీదకి ఏదైనా సరే విపత్తు వచ్చినప్పుడు, నా దాగుచోటు నీవే. ప్రభువా! నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నాను. శరణుజొచ్చుచున్నాను. మహోన్నతుడైన 97 కీర్తనలో ఒక మాటుంటది. మహోన్నతుని చాటున దేవునికి స్తోత్రం. ఎవరి చాటున? మహోన్నతుని చాటున. దేవుని బిడ్డలారా, మీకు ఎవరు లేరని మీరు అనుకుంటారేమో. మా బలం తక్కువ, మాకున్న బలగం తక్కువ, నా పక్షమున ఉండేవారు తక్కువ, నా వైపు ఎవరు మాట్లాడరు. అయితే మహోన్నతుడు ఉన్నాడు. హల్లెలూయా! మహోన్నతుడు ఉన్నాడు. ఆయన రెక్కలు ఉన్నాయి. దిక్కులేని వారికి ఏమంటాం? దేవుడే దిక్కు. ఎందుకొచ్చింది ఆ మాట? అనేక మందిని చూసిన తర్వాత వచ్చింది ఆ మాట. అనేక మంది దిక్కులేని వారిని దేవుడు ఆశ్రయించిన దేవుడు సహాయం చేసినప్పుడు, ఇలాంటి దిక్కులేని వాడికి కూడా సహాయం వచ్చిందా? అంటే అది దేవుడే. అనేక సార్లు అదృశ్యంగా సహాయము వస్తది. బలహీనులు తప్పించుకుంటారు. బలహీనులు నాశనం అవ్వరు. దరిద్రులు ఉద్ధరించబడతారు. అది చూసినప్పుడు ఎవరు అసలు వీడికి సహాయం వీడి వెనక ఎవరున్నారు? ఎవరు లేరు. మరి ఎవరు లేకుండా వీడికి ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? ఎవరు లేకుండా వీడికి ఈ వ్యాపారం ఎలా సక్సెస్ అయింది? ఎవరు లేకుండా, ఎవరి సహాయం లేకుండా వీడు ఆ కేసు నుండి ఎలా తప్పించబడ్డాడు? ఎవరో, ఎవరో, ఎవరో దేవుడు. హల్లెలూయా! ఎవరండి? దేవుడు. ఎవరు లేనప్పుడు దేవుడు నీ దిక్కు. ఎవరి సహాయము నీకు అందనప్పుడు
దేవుని సహాయం నీకు అందుతుంది. దావీదు లాంటి విశ్వాసం నీకుంటే, దావీదు లాంటి ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం నీకుంటే, దావీదు వలె ఆ దేవుని వైపు ఎదురు చూసే కన్నులు నీకుంటే, దావీదు వలె నిరీక్షించే మనస్సు నీకుంటే, నీ రెక్కల నీడన ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన హల్లెలూయా శరణుజొచ్చి ఉన్నా. నాకైతే రాదు గాని ఆ పాట. ఒక పాత పాట గుర్తొస్తా ఉంది. శరణు శరణు దేవ యెహోవా, శరణు 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 మా దేవ దేవ యెహోవా, యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, మహిమాన్విత జీవనిధి, భజింతును నేను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త, భజింతును నేను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, మహిమాన్విత చిరజీవనిధి. హల్లెలూయా హల్లెలూయా. వచ్చేస్తుంది మీకు ఈ పాట రాదా? దేవుని బిడ్డలారా, మనకెవరి సహాయం లేనప్పుడు, ఎవరు మనకి నీ కోసం నేను నిలబడతానని అననప్పుడు, మనకున్న ఒకే ఒక దిక్కు దేవుడు. దావీదు తన జీవితంలో నేర్చుకున్నాడు, ఎవరి దగ్గరకో పరిగెత్తడం కాదు, దేవుని దగ్గరకు పరిగెత్తడం నేర్చుకున్నాడు. ఎవరి చాటుకో వెళ్ళడానికి, దేవుని చాటుకు వెళ్ళడం నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఇది నేర్చుకోవడం లేదు. చాలామంది దేవుడు దేవుడు అంటున్నారు కానీ దేవుని రెక్కల నీడను ఆశ్రయించడం నేర్చుకోవడం లేదు. ప్రతిదానికి తమ బలం మీద, తమ శక్తి మీద, ప్రతిదానికి తమ వైపు ఎవరుంటారా, తమ పక్షాన ఎవరుంటారా అని మనుషులను వెతుకుతున్నారు కానీ దేవుని చాటుకు వెళ్ళేవారు లేరు, దేవుని శరణుజొచ్చేవారు లేరు. 57వ కీర్తనలో దావీదు అంటున్నాడు కదా, ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలము చేయు, దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుని చాటుకెళ్ళడం, దేవుని సన్నిధికి వెళ్ళడం మాత్రమే కాదు, నోరు తెరవాలి. దేవుని సన్నిధిలో ఉండటం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో దేవుని రెక్కల నీడను ఆశ్రయించడం మాత్రమే కాదు, మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం. దాగుకోవాలి, మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? అనేక మందికి దాగుకోవటం తెలీదు, అనేక మంది దేవుణ్ణి ఆశ్రయించడం తెలీదు, అనేక మందికి ప్రార్థన కూడా రాదు. అనేక మంది ప్రార్థన చేయాల్సిన సమయంలో ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? ఏమైనా ప్రయోజనం ఉందా? నీ బాధకు, నీకు కలిగిన నొప్పికి నువ్వు ఏడవటం అనేది జవాబా? నువ్వు దుప్పట కప్పుకొని ఏడువు, తలుపులేసుకొని ఏడువు, ఎలాగైనా ఏడు. నీ ఏడుపు కంటే నీకు ప్రయోజనం చేసేది ప్రార్థన. హల్లెలూయా. ఆ ఏడుపేదో ప్రార్థనలో పెట్టాలి. అనేక మందికి ఏడవడం తెలుసు కానీ ప్రార్థనలో కన్నీరు కార్చడం రాదు. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఏడవడం రాదు, దేవునికి చెప్పుతూ ఏడవడం రాదు.
అనేక మందికి చెప్పుకొని, ఫోన్ చేసుకొని, ఇదిగో ఇట్లా కొట్టాడు, అట్లా కొట్టాడు. ఇది ఇలా తిట్టాడు, నన్ను అలా తిట్టాడు అని చెప్పి అమ్మకి చెప్పుకొని, లేదా నాన్నకి చెప్పుకొని ఏడవడం తెలుసు గానీ, దేవుని దగ్గరికి వెళ్లి ఏడవడం తెలీదు. ప్రియులారా, దావీదు తన జీవితంలో ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. హల్లెలూయా! ఆయన ప్రార్థనాపరుడు. ఏ కష్టమొచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా ఆయనకి తెలిసింది ఒకటే, మహోన్నతుడైన దేవునికి. ఎవరికంట? నా కార్యము సఫలము చేయు. దేవునికి చెప్పండి, నా కార్యము, గుండె మీద చేసుకొని చెప్పండి, నా కార్యము సఫలము చేయు. దేవునికి మొరపెట్టుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! నీ కార్యాన్ని సఫలము చేసే దేవుడున్నాడు. నీ కార్యాన్ని సఫలము చేసే దేవునికి మొరపెట్టాలి. దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం దేవుని బిడ్డలారా. దేవునికి మొరపెడితే తప్పేముంది? కొన్నిసార్లు మనుష్యుల దగ్గర అడగటము, మనుష్యులను ఆశ్రయించడం మనకి తేలిగ్గా దేవుణ్ణి అడగటానికి ఎందుకు ప్రార్థన చేయటానికి ఎందుకు సిగ్గుపడతారో అర్థం కాదసల. సడెన్‌గా ఇప్పుడు ఎవరికైనా మైక్ ఇచ్చాననుకోండి నేను. ఏం చేయమని? ఎంత పని చేశాడు పాస్టర్ గారు. ఈయన కళ్ళకి నేనే కనపడ్డాలా? ఇప్పుడు నేను ప్రార్థన చేయమని. కదా! నిజంగానే నేను సడెన్‌గా కొన్నిసార్లు యవనస్తులకి ఇస్తా ఉంటాను, చిన్న పిల్లలకి ఇస్తా ఉంటాను కదా! కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎంత సంతోషమో తెలుసా? ఎంత ఆనందమో తెలుసా నాకు? ఎవరికిచ్చినా మైకు ప్రార్థన చేస్తున్నారు ఈ సంఘంలో. దేవునికి స్తోత్రం. మీలో ఇంకా సిగ్గుపడేవారు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. దేవునికి నువ్వు మొరపెడుతున్నావు. దేవునికి ప్రార్థన చేస్తున్నావు. దేవునితో మాట్లాడటానికి సిగ్గెందుకు? నీ ప్రక్కన ఎవరుంటే నీకేంటి సిగ్గేంటి? మొరపెట్టు. అందుకే ఒంటరిగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి మొదట. ఇంట్లో ప్రార్థన చేసే అలవాటు ఉంటే, ప్రతి దినము నువ్వు ఇంట్లో మొరపెట్టేటటువంటి వ్యక్తివైతే 10 మందిలో, 100 మందిలో, 10,000 మందిలో కూడా నువ్వు ప్రార్థన చేయగలవు. దేవుని స్తోత్రం. నువ్వు గొప్ప గొప్ప పదాలు ఉపయోగించకపోవచ్చు. నీకు చదువు రాదు. నీ పదాల్లో కొన్ని పొరపాట్లు దొర్లొచ్చు. పర్వాలేదు. నవ్వితే నవ్వుకోనివ్వండి. నీకొచ్చిన ప్రార్థనే నువ్వు చేస్తున్నావు. నువ్వు ఇంకొకళ్ళు ఎవరో బాగా చేసే విధంగా నువ్వు చేయలేకపోవచ్చు. అసలు ఎవరో చేసే విధంగా నువ్వు చేయకూడదు. అది అసలు ప్రార్థనే కాదు. నీ హృదయము, నీ హృదయము దేవుని పట్ల ఎలా స్పందిస్తుందో అలాగా తండ్రితో మాట్లాడటం. హల్లెలూయా! దావీదు అంటున్నాడు గదా! నేను నా కార్యమును సఫలము చేసే దేవునికి మొర్రపెట్టుచున్నాను. ఇలా మాట్లాడుకుంటూ ఆయన ఈ కీర్తనలో మరి మొదటి వచనములో దేవుడు చాటున దాక్కుంటున్నాడు. రెండవదిగా ప్రార్థన చేస్తున్నాడు. కొంచెం కిందకెళ్ళిపోతే నా హృదయము నిబ్బరంగా ఉన్నది. ఏడో వచనం. దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నేను పాడుచూ స్తుతి గానము చేసేదను. థర్డ్ స్టెప్. మొదట ఆశ్రయించాడు. రెండవది చెప్పాలి. హ్మ్. ప్రార్థన చేశాడు. మొరపెడుతున్నాడు. మూడవదిగా ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడు. ఆరాధన మొదలుపెట్టేసాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ కీర్తనలో దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది. అంతే మరి. నిబ్బరంగా ఉండకపోతే ఎలాగుంటది? మరి ఏమైపోయాడు సౌలు? సౌలు ఏమైపోయాడు? శత్రువు ఏమైపోయాడు? ఒకసారి ఆయన రెక్కల కిందకొచ్చిన తర్వాత శత్రువు యొక్క శత్రువు యొక్క నీడ ఈయనకి కనపడతల్లా. హల్లెలూయా! దేవుని నీడలో మాత్రమే ఉన్నాడు. శత్రువు యొక్క జాడ అర్థం కాల. ఇక శత్రువుని మర్చిపోయాడు. ఒకసారి దేవుని దగ్గరకొచ్చి ప్రార్థన చేసిన తర్వాత, మొరపెట్టుకున్న తర్వాత ఈయన గుండె ఇక నిబ్బరంగా ఉందంట. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడేగా మొదటి వచనంలో దేవా నన్ను కరుణించు అన్నాడు. ఏడో వచనంకి వచ్చినప్పుడు నా హృదయము, నా గుండె నిబ్బరంగా ఉందంటున్నాడు. నువ్వు నిజంగా ప్రార్థన చేసిన రోజున
నువ్వు నిజంగా దేవుని ఆశ్రయించిన రోజున నీకు ధైర్యం వస్తది. హల్లెలూయా! ధైర్యం వస్తది దేవుని బిడ్డలారా. గుండె నిబ్బరత వస్తది. నువ్వు ప్రార్థన చేయకోకుండా, అబ్బో! నా గుండె బలహీనంగా ఉంది. అమ్మో! అమ్మో! నా గుండె ఆగిపోయేటట్లుంది. అయిపోతానేమో నేను. ఇక అయిపోయింది నా పని అని నువ్వు అనుకుంటావే, అంటే నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలా. చెప్పండండి. ఏం చేయలేదు? ప్రార్థన చేయలా. దేవుని నిజంగా ఆశ్రయించడం లేదు నువ్వు. నువ్వు దేవుని ఆశ్రయించే బిడ్డవైతే, దేవునికి మొర్రపెట్టిన వ్యక్తివైతే, నీ కార్యాన్ని సఫలము చేసే దేవునికి నువ్వు మొర్రపెట్టిన తర్వాత నీ గుండెలో నిబ్రత రావాలి. వస్తది. దావీదుకొచ్చింది. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా నా హృదయము నిబ్బరంగా 2 సార్లు చెప్తున్నాడు. నా హృదయం నిబ్బరంగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఇక నా పరిస్థితి ఏంటంటే పాటలు పాడుకోవటమే. హల్లెలూయా! సాధారణంగా పాటలెప్పుడు పాడతారు చెప్పండి? చెప్పండి. సంతోషం. ఉందా అది? అదుందా? ఏంటది? చెప్పట్లేదు అందరూ. ఉందా సంతోషం? సంతోషముందా? మరి పాటలు పాడుతున్నారా? పాడుకోండి. మీ ఇంట్లో ఎవరన్నా నవ్వినా గూడా పర్వాలా పాడుకోండి. పాటలు పాడు. మీ హృదయము సంతోషంగా ఉన్నప్పుడు, మీ హృదయంలో ఆ గుండె నిబ్బరముగా ఉన్నప్పుడు, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. చర్చిలోకొచ్చి కూడా పాడట్లేదు. అంటే సంతోషం లేదేమో! ఈ పాడేవోళ్ళే పాడుకుంటున్నారు ఈడ నిలబడి. మిగతా వాళ్ళు నేనంటే ఎక్కువ వాక్యం చూసుకుంటా ఉంటా. నా బాధ నాదనుకోండి. అయినా పాడుతా ఉంటా మనసులో. వచ్చి పొద్దున్నే కొంతమందేమో పాటలన్నీ అయిపోయినాకొస్తారు. వాళ్ళదొక స్టైల్. దేవుడిని ఆరాధించేదెందుకు? పాటలు పాడేదెందుకు? కదా! కొంతమంది మరి పాటల సమయానికే వస్తున్నారు. ప్రారంభంలోనే ఉంటున్నారు. ఈరోజు నేను ముగ్గురు సిస్టర్స్‌ని మీరు నంబర్ 1 అని జెప్పాను. ఆళ్ళకేం అర్థమైందో ఏమో! నేను నా మనసులో ఒకటి పెట్టుకొని మీ ముగ్గురు నంబర్ 1 అన్నాను. దేవునికి స్తోత్రం. పాడాలి. మన సంతోషము పాటల ద్వారా వ్యక్తమవ్వాలి. మనలో ఉన్న ఆనందము మనము ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆ దేవునికి మొరపెట్టే వారమైనప్పుడు మనము తప్పకుండా ఆయన్ని ఆరాధిస్తాం. మనం ఆరాధించకుండా ఉండలేం. దేవుడు ఆరాధికులను వెతుకుతున్నాడు. సురేష్ బ్రదర్ ఒక లైన్‌లో ఎళ్తా ఉంటది. పాల్ బ్రదర్ ఇంకో లైన్‌లో పోతా ఉంటది. చూసారా? ఎప్పుడో కలవాలని ప్రార్థన చేస్తున్నా. కానీ వాళ్ళు పాడుతానే ఉంటారు. పాడాలి. నీకు రాగం రాదు. నువ్వు కొన్నిసార్లు రాగం చెడగొడతావు. అయినా పాడాలి. దేవుని కొరకు పాడాలి. హల్లెలూయా! ప్రభువా! నా రాగము నాకు దయచేయి ప్రభువా! ఆ పాట నేను పట్టుకోవాలి ప్రభువా! అసలు కొంతమందికి అసల రాగం అనేది ఉన్నదని తెలీదు పాపం. దాన్నేం చెప్దాం ఇక. ఇప్పుడు అల్ ఏంటిది నాకు కనపడతలా చూడండి. ఆల్తా ఆల్తా షేతు అను రాగం అంట ఇది ఈ కీర్తన. అయ్య బాబోయ్! ఏ రాగం అండి? ఆ! పాస్టమ్మ గారు ఏంటో సంగీతాల గురించి చెప్తా ఉన్నారు పోయినసారి. రాగాలు వదిలేసి. ఎన్నో రాగాలున్నాయి కదా! రాగాల పేర్లు రాక కర్ణాటక సంగీతం అంటా ఉంది. హల్లెలూయా! కొన్ని రాగాలు చెప్తారా ఎవరైనా? రాగాలున్నాయి. ఇంకోసారి చెప్తాలేండి మీకు. చాలా రాగాలున్నాయి. ఈ రాగాలు ఒక్కొక్క రాగము ఒక్కొక్క విధంగా వెళ్తా ఉంటది. రాగం అనేది ఉంటది పాటకి. ఆ! తర్వాత తాళం అనేది ఉంటది. తాళం కప్ప. దేవునికి స్తోత్రం. రాగం, తాళం అయి మనకి
అందరూ సంగీతం క్లాస్‌కెళ్ళిరండి. ఒక వారం పాటు, ఒక నెల రోజుల పాటు. అప్పుడు అద్భుతంగా మీరు అసలు రాగం అంటే ఏంటో, తాళం అంటే ఏంటో అందరికి చెప్తారు మీరు. దేవుని స్తోత్రం. మన పాటల్లో ఎన్నో పాటల్లో అంటే మిమ్మల్ని నేను అంటలా, నేను గూడా అంటున్నా. ఎన్నో సార్లు సడెన్‌గా నాకు వాక్యం చెప్తుంటే ఏదో పాట గుర్తొచ్చిద్ది. దాని రాగం గుర్తుండదు. దాని తాళం ఎళ్ళిపోతది ఆ పాట. ఎళ్ళిపోతే ఎళ్ళిపోయింది. ఆ పాట మీకు వినిపించాలి. ఆ పాటలో ఉన్న ఆ మీనింగు చెప్పాలి గాబట్టి ఇప్పుడు పాడాను చూసారా? 'శరణు శరణమో' అది ఎప్పుడో పాట విన్నది. గుర్తొచ్చింది. ప్రభు కృపలో బానే వచ్చింది. హల్లెలూయా! రాగం, తాళం దొరక్కపోయినా, దొరికే రోజుకు దొరుకుతాయి. పాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పాడండి. అయితే బయటికెళ్ళినప్పుడు మీరు ట్రూ లైట్ సంఘస్థులొచ్చారు. ఓ పాట పాడతారన్నప్పుడు కాస్త రాగంతో పాడే వాళ్ళని ముందు పెట్టండి. మీరు మెల్లగా పాడుతున్నట్టుగా ఉండండి. లేపోతే ట్రూ లైట్ ఫెలోషిప్ సంఘం అయిపోయింది. ఆ! ఏమన్నావు? చెప్పు నాన్న. జోయల్ ఏదో అన్నాడు. ఫెయిలా? ఏదో అన్నాడు. అయిపోయినట్టే. కాస్త రాగంగా, తాళం మెయింటైన్ చేసేవాళ్ళు ఎనకాల పడండి. మీరు ముందు పడాలని చెప్పి అనుకున్నారంటే చెడిపోయిద్ది. మొత్తం గందరగోళం చేసి వచ్చినట్టే ఇక. ఇక్కడ పాడండి మీ ఇష్టం. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకొచ్చింది ఇయన్నీ? దావీదు పాటలు పాడుతున్నాడు. హల్లెలూయా! చూడండి. నా హృదయం నిబ్బరంగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము. స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నా ప్రశ్న, సితారా నిద్రపోయిందా? ఎక్కడుంది సితారా? చెప్పండి. కిట్టు దగ్గరుందా? కిట్టు దగ్గర సితారా ఉందా? స్వరమండలం ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. నవ్వుకోండి ఈరోజు కాసేపు. ప్రభు సన్నిధిలో. హల్లెలూయా! మన స్వరమండలం మన దగ్గరే ఉంది. సితారా గూడా మన దగ్గరే ఉంది. ఈయన కొట్టనప్పుడు నేను పాటలు ఎలా ఉందంటే ఇది ఇప్పుడేదో ఇప్పుడు సోను ఎళ్ళిపోయాడు. కీబోర్డ్ లేదు. దేవుడి దయ వల్ల ఆయన ఎళ్ళిపోయే లోపు కీబోర్డ్ లేదు అనుకునే లోపు ప్యాడ్స్ వచ్చేసింది. ప్యాడ్స్. ఈ కీబోర్డు, ప్యాడ్స్ లేనంత కాలం నేనే పాటలు పాడా. ఇప్పుడు కాస్త అయన్నీ సమకూర్చిన తర్వాత అందరూ పాటలు పాడుతున్నారు. నేను మాత్రం కూర్చుంటున్నా. సితార అవసరమా? అంటే నేనేమంటున్నానంటే ఉపయోగించుకుందాం. దేవుడిచ్చాడు. కీబోర్డ్ గావాలి మనకి. గిటారా గావాలి. ప్యాడ్స్ కావాలి. ఇంకా డబ్బులుంటే ఇంకొన్నున్నాయి. చూసారా రాగం? హల్లెలూయా! దేవునికి స్తోత్రం చెల్లించండి. అదొక రాగం అనమాట. ఈ సితార ఎక్కడుంది? ఈ సితార. చూడండి ఇక్కడ. నా ప్రాణమా మేల్కొనుము. ఆ! స్వరమండలమా సితారా ఆ! పాటలు పాడాలి అంటే స్వరము. స్వరంతో చెప్తున్నాడు. నా స్వరమండలమా నువ్వు నిద్రపోతున్నావా? లే పాడు. హల్లెలూయా! సితారా లోపలే ఉంది సితారా. సంగీత ధ్వనులున్నాయి మన లోపల. మన లోపల నుంచి మెలోడీస్ వస్తాయి. దేవునికి స్తోత్రం చెల్లించండి. కేవలము భౌతికమైన ఇన్‌స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటే మాత్రమే కాదు. ఏ ఇన్‌స్ట్రుమెంట్ లేకుండా కొంతమంది పాటలు పాడుతుంటే వారి స్వరములో నుంచి అనేకమైన మెలోడీస్ వస్తా ఉంటాయి. మనము ఒక్కసారిగా కొంతమంది పాడుతుంటే నిశ్చేష్టులమైపోతాం. దేవుడిచ్చాడండి ప్రతి ఒక్కళ్ళకి. హల్లెలూయా! అనిల్ బ్రదర్‌ని తీసుకురమ్మా అంటే తీసుకురాకుండా వచ్చిందామె.
ఆయన చాలా బాగా పాటలు పాడతాడంట. హల్లెలూయా! కొంతమందికి న్యాచురల్ గిఫ్ట్ బై బర్తే, కొంతమంది స్వరము కదా! నాది చాలా బేస్ ఉంటది. "పద్దాకల బేస్ తగ్గించండి నాన్న" అంట. ఇంకా ఆ బేస్, ఈ బేస్ ఉంటే మీకు భూ అన్నట్టు ఉంటదనమాట. ఏదో ఉరిమినట్టు ఉండదు కదా! ఏదో మాట్లాడినట్టు ఉండదు. అందుకే ఒక్కొక్కళ్ళ స్వరములో ఒక్కొక్కటి ఎన్నో మెలోడీస్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. నీ సితారా మేల్కోవాలి. నీ స్వరమండలము మేల్కోవాలి. నువ్వు దేవుని కొరకు పాటలు పాడటం కోసము, ప్రతిదినము ప్రభు సన్నిధిలో ఆనందంగా పాటలు పాడటం కోసము, నీ స్వరమండలంతో చెప్పాలి. నీ సితారాతో చెప్పాలి. కమాన్! గెట్ అప్. నా దేవుని కోసం పాటలు పాడాలి. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మీకు పాట ఇస్తేనే ప్రారంభంలో వస్తాము. పాట లేకపోతే వాక్యం సగంలో వస్తాము. వాక్యం అయిపోయినాక వస్తాం అనబాకండి. మీరు పాట ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు ఇక్కడ నిలబడి ఎవరు పాడుతున్నా, మీరు పాడటం కోసం రండి. గెజిటెడ్ ఆఫీసర్స్ లాగా రాబాకండి. మీరు బయట గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే దేవునికి స్తోత్రం. కానీ చర్చిలో గూడా గెజిటెడ్ ఆఫీసర్స్ అయ్యారంటే రేపొద్దున పరలోకపు ఆరాధనలో మీరుండరు. పరలోకపు ఆరాధన, పరలోకములో నిత్యము దేవునికి ఆరాధన జరగబోతుంది. పరలోకములో వేరే పనేముండదు. మనం బట్టలుతుక్కొని, అంట్లు తోముకొని, లేపోతే ఉద్యోగానికెళ్ళే పనుండదు. పరలోకములో నిత్యము ఆరాధన. నిత్యము ప్రభువుని స్తుతించి, ప్రభువుని ఘనపరిచేటటువంటి ఒక దేవుని బిడ్డలారా, ఆ ఆరాధన, ఆ ఆరాధన కొంచెమైన భూమి మీద అనుభవించాలంటే ఇక్కడ ఆరాధనలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఆరాధన అంతా అయిపోయి దూరం నుండి వచ్చేవాళ్ళు ఆరాధనలో ఉంటారు. దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఆరాధన అయిపోయినాక వస్తారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఎవరికైనా దాని గురించి మాట్లాడు. కానీ మీ హృదయం ఎలాంటిది? నువ్వు నిజంగా బయలుదేరింది ఆరాధన కోసమేనా? దావీదు, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలం మేలుకొను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైంది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపి. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజల్లో నిన్ను కీర్తించెదను. కదా! అంటే దావీదు చర్చికొచ్చాడంటే మాత్రం మౌనంగా ఉండడాయన. దేవుని ప్రజల మధ్యకొచ్చాడంటే అతడు మౌనంగా ఉండడు. దావీదు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ప్రభువా, జనములలో నీకు ఎక్కడ? ఎక్కడ? కొంతమంది బాత్రూమ్‌లో మాత్రమే పాటలు పాడుకుంటారు. లేతే బాత్రూమ్‌లో మాత్రమే, లేదా ఎవ్వరు లేకపోతే మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అలా కాదు. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో ఆ! కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద. ఆ! నీ శక్తిని కనబడనీయ్యా. నీ ప్రభావాన్ని కనబడనివ్వు నాయనా. నీ ప్రభావమును కనబడనివ్వు. దేవుని ప్రభావము, దేవుని శక్తి నీ ద్వారా మాత్రమే కనబడతది. దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? దేవుడు నీకెందుకు సహాయం చేస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క ప్రభావము నీ ద్వారా అనేకులకు, ఎరుగని వారికి దేవుని శక్తి కనపడాలి అంటే, దేవుని ప్రభావం కనపడాలంటే మొట్టమొదట నీవు ఆయన రెక్కల చాటుకొచ్చి మొరపెట్టే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా ఉండి తీరాలి. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, దావీదు లాంటి హృదయము మనకి దేవుడు అనుగ్రహించునుగాక. దావీదు దేవుని హృదయానుసారుడని పేరు తెచ్చుకున్నాడు. మనకి కూడా దేవుడు, ఇదిగో వీరు కూడా దావీదు బిడ్డలే, వీరు దావీదుకు స్నేహితులే, వీరును దావీదుకు సహోదరులే అన్నట్లుగా మన హృదయము కూడా దావీదు హృదయం ఏ విధంగా దేవుని హృదయానుసారంగా ఉన్నదో, మన హృదయము దేవుని హృదయానుసారమైన హృదయముగా ఉండునుగాక. ఉండునుగాక. దావీదు సౌలు చేతిలో నుండి తప్పించుకొని
అనేక సార్లు తప్పించుకొని చివరికి సౌలు స్థానాన్ని ఆక్రమించాడు. అన్యాయంగా కాదు, న్యాయంగా. సౌలు సింహాసనం మీద అధిష్టానము చెందాడు. అది దేవుడి యొక్క ఆశీర్వాదం అంటే. ఒకప్పుడు ఏ వ్యక్తి అయితే అతన్ని తరుముచూ ఉన్నాడో, ఆ వ్యక్తి యొక్క సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. చప్పట్లు కొడదాం. నీ శత్రువులను అణగదొక్కే దేవుడు మాత్రమే కాదు, నీ శత్రువుల గవినిని స్వాధీనము చేసే దేవుడు. నిన్ను ద్వేషించేవారు, నిన్ను తరిమేవారిని అణగద్రొక్కేవాడు మాత్రమే కాదు ఈ దేవుడు. వారి యొక్క సమస్తాన్ని నీకప్పగించే దేవుడు. సౌలు పాపం దావీదొచ్చేస్తాడేమో సింహాసనం మీదకి. దావీదొచ్చేస్తాడేమో నా సింహాసనం మీదకి. దావీదు తీసేసుకుంటాడేమో నా సింహాసనం. ఆ భయంతోనే కదా మొదటి నుంచి తరిమింది. తన కత్తి మీద తానే పడి చావవలసొచ్చింది. దావీదుని దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా! సౌలు మీద నుంచి దేవుని కృప తొలగిపోయింది. దావీదు మీదకి దేవుని యొక్క కృప. కారణమేంటో, దావీదు దేవుని శరణుజొచ్చి ఉన్నాడు. చెప్పాలి. దావీదు రెండవది, దావీదు ఆ దేవునికి మొరపెట్టాడు. మూడవది, దావీదు దేవుణ్ణి ఆరాధించాడు. ఈ లక్షణాలుంటే అదే ప్రకారం జరిగిపోద్దంతే. హల్లెలూయా! హల్లెలూయా! తల వంచండి. దేవుడు మనకు